Hey friends, దేవుని దయ వల్ల మా వల్ల ఈ రోజుతో మా డిప్లొమా ఇన్ క్రిస్టియన్ స్టడీస్ ఎగ్జామ్స్ని పూర్తి చేసుకోవడం జరిగింది. దేవుడు చాలా కృప దయచేశాడు. ఎగ్జామ్స్ ఎక్కడ తీశాను ఇక్కడ బయటకు వచ్చారు. చూద్దాం అన్న సంగతి. అన్న ఎగ్జామ్ రాశారు? ఎగ్జామ్ రాసా బ్రో? బయటకు వస్తున్నారు ఎగ్జామ్ అయితే ఇప్పుడే చేయలేస్తున్నారు. ఇక్కడ మా హేమి ఉన్నారు. ఇక్కడ అన్న పేరు సువర్ణ రాజు. నేను తోటపల్లి నుంచి వస్తాను. ఇప్పుడు ఈ సంవత్సరం DCS ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. దేవుని కృప వల్ల మా యొక్క ఫ్యాకల్టీస్ని బట్టి వారి యొక్క సహకారాన్ని బట్టి ఎగ్జామ్ మంచిగా రాయటకు దేవుడు కృప చూపినాడు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్లో కూడా దేవుని కృప మా అందరికీ తోడై ఉండలాగన, మీరు మీ అందరి సహకారం ఉండలాగన అందరూ ప్రార్థించవలసినగా కోరుచున్నాం. ప్రియ సంగమా, మరి నా పేరు టి అమూల్ కుమార్. నేను షేర్లింగంపల్లి సంఘస్థుని. మరి నేను ఈ యొక్క ACTC కాలేజీ నందు, మరి ఆంధ్ర క్రిస్టియన్ థియాలజీ కాలేజ్ నందు మరి వేదాంత విద్యను అభ్యసించడానికి మరి నాకు ఆసక్తి కలిగి మరి నేను ఈ యొక్క కాలేజ్లో మరి నేను జాయిన్ అయిపోయాను. మరి DCS 1లో మరి ఈరోజు మరి చివరి రోజు మా యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా మరి కంప్లీట్ చేసుకొని ఈరోజు మరి మేము వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క యవనస్తులు, మరి సంఘ కాపర్లు, అదేవిధంగా సంఘ దైవజనులు, వీరందరి మధ్యలో మరి వీరందరూ కూడా మరి దేవుని సన్నిధానంలో ఈ యొక్క వేదాంత విద్యను అభ్యసిస్తుండగా వారితో కూడా మరి నేను కూడా ఈ యొక్క అవకాశాన్ని పొందుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా మరి ప్రభునామంన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కలుగజేసినటువంటి మరి మా DCS మరియు ఫస్ట్ ఇయర్ వారికి నా యొక్క కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. నా పేరు టి క్రాంతి కుమార్. మాది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం. నేను ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజీలో BD ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బ్యాచులర్ ఆఫ్ డివినిటీలో ఫైనల్ ఇయర్ చదువుతూ దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాను. దేవుని అద్భుతం ఎలా జరిగిందంటే నా జీవితంలో చెప్పలేనంత మేలు జరిగింది. నేను ఎక్కడో అణగారిన ప్రజల్లో అడుగును పడిన ఆ ప్రాంతంలో ఉండాల్సిన వ్యక్తిని, లోకానుసారమైన బ్రతుకుల్లో బ్రతుకుతున్న వ్యక్తిని దేవుడు నన్ను రక్షించి కాపాడి, ఈ లోకంలో నువ్వు ఈ లోకాశయాల కోసం కాదు, నేను చేసే సేవలో ఈ ప్రయాణంలో ఈ తోటలో నువ్వు కూడా ఒక పనివాడిలాగా, ఒక కూలి వ్యక్తిలాగా నువ్వు నాకు సేవ చేయాలి, నా బిడ్డలందరినీ రక్షించాలని ఆయన ఎన్నుకోవడం నాకు చాలా ధన్యత. దీనికోసం నాకు సహాయం చేసిన కొంతమంది వ్యక్తులకి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా సూర్యపేక్షరావు గారికి, అదేవిధంగా ప్రసాద్ అన్నకి, అదేవిధంగా వరప్రసాద్ అన్నకి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా రాజు గారికి, అదేవిధంగా దయానందం గారికి, అదేవిధంగా చూస్తే స్టూడెంట్స్ మాకు సపోర్ట్ చేశారు, నా క్లాస్మేట్స్, వారందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా వరకుమారికి, రాజసింగ్ అన్నకి, అదేవిధంగా చూస్తే దయా మామయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. వీరు లేకుంటే నేను ఈ కాలేజీ గురించి తెలుసుకొని ఈ కాలేజీలో జాయిన్ అయ్యేవాడినే కాదు. వీరు చేర్పించడం వల్ల వీరి గురించి తెలుసుకొని ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ మంచిగా నేను సేవలో ముందుకు సాగాను. దేవుని యొక్క జ్ఞానం పొందుకోవడానికి నాకు అవకాశం దొరికింది. మరి ముఖ్యంగా ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, అప్పులు చేసి, బాధలు పడి మా తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి నన్ను చదివిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇదంతా కూడా 4 సంవత్సరాల దాకా, 3 సంవత్సరాలు దాదాపు వారే ఫీజు చెల్లించి నన్ను పోషించి, ఏ విధమైన ఆపద తలగకుండా, ఏ కష్టం రాకుండా అన్ని విధాలుగా నన్ను ఏ విధమైన పరిచర్యలో నేను సాగాలన్నా కానీ నా ముందుండి, నా వెనకుండి అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించినందుకు ప్రత్యేకంగా వారికి వందనాలు. ఇక్కడ చేరున్న అభియాన్నానికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తూ, మీరందరూ కూడా నా గురించి, మా కుటుంబం గురించి, మా పరిచర్య గురించి, అనేకమైన ఆత్మలను రక్షించే బిడ్డగా నేను సేవ చేసే కృప దయచేయలేక మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా వినయంగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నా పేరు భాగ్యరాజ్. నేను మచిలీపట్నం నుంచి.
ఏసీటీసీలో DCS 1లో నేను కోర్స్ చేస్తూ ఉన్నాను. థియాలజికల్గా ఇక్కడ మంచి ఎన్వైరన్మెంట్ ఉండటం మాత్రమే కాదు, ఆత్మీయంగా అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంది. ఎగ్జామ్స్ రాయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అదేవిధంగా వాళ్ళంతా ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు దేవుడు మంచి ఫెలోషిప్ని ఇచ్చాడు, మంచి బ్రదర్స్ని ఇచ్చాడు, మంచి ఆత్మీయ సహవాసంలో కూడా బలపడ్డామని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ ఎన్వైరన్మెంట్ని బట్టి, ఏసీటీసీ కాలేజ్ని బట్టి, మేనేజ్ని బట్టి చాలా సాటిస్ఫైడ్గా, చాలా హ్యాపీగా ఉన్నాము. దేవుడిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభువు నామమున అందరికీ కూడా శుభాభివందనాలు. నా పేరు కరుణాకర్. నేను BCS సెకండ్ ఇయర్ ఇప్పుడే కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ అన్ని రాసేసాను. దేవుని మహాకృపను బట్టి ఈ 2 సంవత్సరాలు దేవుడు నాకు తోడుగా ఉండి క్షేమముగాను కర్నూలు పట్టణం నుండి హైదరాబాద్కు ఏసీటీసీ కాలేజీకి నడిపించాడు. నేను లాస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరంలో సెకండ్ ఇయర్ కూడా నేను రాశాను. దేవుని మహాకృప ఉండి చక్కగా ఫ్యాకల్టీ, ఏసీటీసీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్, లెక్చరర్స్ అందరూ కూడా మాకు ఆన్లైన్ క్లాసుల ద్వారా చక్కటి బోధన అందించారు. ఆ బోధ ద్వారా మేము చక్కటిగా నేర్చుకొని దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మేము పరిచయం చేస్తూ, అలాగే ఈ యొక్క ఏసీటీసీలో విద్యను అభ్యసిస్తూ ఈ రీతి ఎగ్జామ్స్ అంతా రాసాము. ప్రత్యేకంగా ఏసీటీసీ కాలేజ్ గురించి చెప్పాలంటే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కాలేజీలో మేము చేరడము దేవుడిచ్చిన గొప్ప కృప అని నమ్ముతూ విశ్వసిస్తున్నాము. మేము 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా 2 ఇయర్స్ ఉంది నాది BCS. ఈ 2 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్లో మేము ఇక్కడికే వచ్చి కాలేజ్లో ఆఫ్లైన్ క్లాసులు విని చక్కగా ఎగ్జామ్స్ రాసాం, కంప్లీట్ చేసాం. ఈ సెకండ్ ఇయర్లో ఆన్లైన్ ద్వారా మేము క్లాసులు విన్నాం. ఆన్లైన్లో క్లాసులు విని 2 సార్లు ఈ ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. 2 సార్లు చక్కగా క్లాసులు విని మేము ఎగ్జామ్స్ రాసాము, చక్కగా రాసాము. లెక్చరర్స్ మాకు ఎంతో సహాయకరంగా అందించారు. వాళ్ళు చెప్పిన ప్రతి వాటిని నేర్చుకోవడం ద్వారా ఎగ్జామ్స్ మంచిగా చాలా చక్కగా రాసాము. కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము చాపల్లో ఎగ్జామ్ రాసాము. అలాగే మాకు చక్కటి రూమ్ ఇచ్చారు. రూమ్ ద్వారా అలాగే మెస్ ద్వారా కూడా మంచి భోజనము ఏసీటీసీ కాలేజ్ అందిస్తూ ఉంది. కాబట్టి ఈ రీతిగా దేవుడు మమ్మల్ని వాడుకున్నందుకు ఈ యొక్క 2 సంవత్సరాలు దేవుడు చక్కగా మమ్మల్ని నడిపించి BCS 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ 3rd ఇయర్లోకి వెళ్ళబోతున్నాను నేను. కాబట్టి ఇలాగే దేవుడు మంచిగా నన్ను నడిపిస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీ అందరితో కలిసి నేను మాట్లాడుతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. నేను పునుగుపాడు గ్రామం, రింగపురం మండలం, గుంటూరు జిల్లా వాస్తవుడిని. అయితే ఒక పాస్టర్ బాబురావు అన్న ద్వారా నేను ఏసీటీసీ బైబిల్ కాలేజీలో జాయిన్ అవటం జరిగింది. డిప్లొమా ఫస్ట్ ఇయర్, DCSలో నేను ఫస్ట్ ఇయర్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం నా మీద చాలా, అంటే హిస్టారికల్గా నేను అంతకుముందు తెలుసుకున్న విధి విధానాలు వేరు, కానీ ఇక్కడ తెలుసుకుంటున్నటువంటి విధి విధానాలు వేరు. హిస్టారికల్గా నేను ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎగ్జామ్ విషయంలో రాస్తున్నటువంటి ప్రతి ప్రశ్న నన్ను చాలా ఉత్తేజపరుస్తూ ఉంది. చాలా ఎంకరేజ్గా నా తండ్రి అది నన్ను ప్రోత్సాహపరుస్తున్నట్లుగా ఎగ్జామ్స్ కూడా చాలా 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 సంతోషకరంగా, ఇంకా నేను ఈ కాలేజీ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవటం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా జాయిన్ అవ్వాలని నాకు ఒక ఆశ పుట్టింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా అద్భుతం. ఇక్కడ ఉన్నటువంటి ఆ టీచర్స్ గైడెన్స్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, సమస్తం మొత్తం ఇక్కడ అంతా బాగుంది. కాబట్టి మీరు కూడా ప్రభు చిత్తం అయితే ఈ యొక్క ఏసీటీసీ బైబిల్ కాలేజీని సందర్శించి మీరు కూడా దీని యొక్క మేలులు పొందవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రభునామములో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అది ప్రకాశం జిల్లా మార్కాపురం. నా పేరు సుకుమార్. నేను హైదరాబాద్ ఏసీటీసీ కాలేజీకి రావడానికి గల కారణం డాక్టర్ MM మోహన్ రాజ్ గారు నన్ను ఈ ఏసీటీసీ కాలేజీలో DCS కోర్సులో జాయిన్ చేసినారు. ఈ DCS కోర్సులో చేస్తున్నప్పుడు నాకు ఒక ప్రత్యేక అనుభవాన్ని, ప్రత్యేకమైనటువంటి థియాలజికల్ సబ్జెక్టును నేను తెలుసుకోగలిగాను. నిజంగా నేను
కొన్ని సంఘాలను నడిపిస్తున్నాను. కానీ నడిపిస్తున్నటువంటి సమయంలో లేనటువంటి అనుభూతి ఈ యొక్క ఏసిటిసి కాలేజీ ఈ యొక్క థియాలజికల్ సబ్జెక్ట్ విషయంలో తెలుసుకుంటున్నప్పుడు దేవుని గురించి, సంఘము గురించి, సృష్టి గురించి, మానవ జీవన శైలి గురించి థియాలజికల్గా ఈ యొక్క ఏసిటిసి కాలేజీలో సమస్తము మనకు బయలుపరచబడుతుంది. కనుక మరి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి అనుభూతి పొందానని నేను అనుకుంటున్నాను. మరి ఏదేమైనా క్రీస్తునందు మరి ఏసిటిసి మరి యాజమాన్యానికి, పెద్దలకి, ప్రిన్సిపాల్ గారికి, లెక్చరర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు మాకు మంచి సబ్జెక్టును ఇచ్చి మంచి అనుభూతిని తెలియజేసి ఇక్కడ మంచి వాతావరణాన్ని, ఆహార విషయంలో కానీ, మరి మేము నైట్ మరి రూమ్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఈ ఏసిటిసి కాలేజీలో మంచి అనుభవాన్ని పొందాం. ఎందుకంటే మా యొక్క మరి పరిచర్య అనుభవం లేనటువంటి అనుభూతిని ఇక్కడ పొందుకోగలిగినామని మేము ప్రభునామంలో తెలియజేస్తూ ఆనందించుతూ గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ.
అందరు బాగున్నారా? దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి ఈ DCS ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ చాలా బాగా రాయటం జరిగింది. కేవలం దేవుడి యొక్క కృప, ఆయన అనుగ్రహించిన జ్ఞానము చాలా చాలా చాలా. అయితే ఈరోజు ఎగ్జామ్స్ ముగించుకొని మరి అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ నాకైతే చాలా జ్ఞాపకాలు ఈ కాలేజ్తో. మొదటిగా అసలు నేను ఫస్ట్ ఇక్కడ DCS జాయిన్ అయినప్పుడు నాకంటే చాలా పెద్దవాళ్ళు వయసులో, క్లాస్మేట్స్ అందరు వాళ్ళే ఉన్నారు, సేవ చేసేవాళ్ళు, సేవకులు, పాస్టమ్మలు. అంతేకాకుండా మరి
నాకంటే చిన్న వాళ్ళు కూడా సేవలో ఉన్న చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ చూసినప్పుడు ఇలాంటి భయం వేస్తుంది. అసలు నేను చదవగలుగుతానా, నా వల్ల సాధ్యమైద్ది అసలు ఇదని. మొదటి రోజు వచ్చాను, కానీ సెకండ్ డే నుంచి మానేశాను ఆఫ్లైన్ క్లాసెస్కి. అంతేకాకుండా తర్వాత ఆన్లైన్ క్లాసెస్ పెట్టినప్పుడు సార్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఆన్లైన్లో గూగుల్ మీట్లో ఉన్నప్పుడు అందరితో మాట్లాడడం జరిగింది. అలా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది క్లోజ్ అయ్యారు. దాంట్లో నా చాలా క్లోజ్ అయ్యారు. వాళ్ళతో సాక్ష్యం పంచుకున్నాను, సమయం గడిపాను, వాళ్ళ అనుభవాలు తెలుసుకున్నాను, వాళ్ళ యొక్క ప్రయాణం ఎలా ఉందో తెలుసుకున్నాను. ఇది ఇలా ఉన్నప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, కాలేజీకి వచ్చాము, అంతా కొత్తగా ఉంది. కానీ ఒకటి మాత్రం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే, వీళ్ళందరినీ ఎప్పుడు నేను చూడలేదు ఇంతవరకు, ఇప్పుడు కలవలేదు. కానీ కేవలము క్రీస్తు ప్రేమ మమ్మల్ని కలిపింది ఇక్కడ. కేవలం బుక్స్లో ఉన్న జ్ఞానమే కాదు, కానీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రతి మాట, వాళ్ళ అనుభవాలు, వాళ్ళు దేవుని ఎలా అంగీకరించారు, దేవుని ప్రేమ ఎలా తెలుసుకున్నారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దేవుడు మరి ఆయన సంకల్పం చొప్పున, ఆయన చిత్త ప్రకారం, ఆయన ప్రణాళిక చొప్పున నన్ను ఇక్కడ పెట్టాడు. ఈరోజు ఎన్నో విషయాలు ఈ కాలేజ్లో ఉన్నది కొద్ది కాలమే, జస్ట్ స్పాన్ ఆఫ్ 10 days. 10 daysలో ఒక జీవితాన్ని దేవుడు నాకు చూపించాడు. ఇక్కడ జీవితం ఎలా ఉండబోతుంది ఇంకా అనేది నాకు ఈ 10 రోజుల్లో నాకు దేవుడు చూపించాడు. చాలా లావిష్గా బ్రతికాను, చాలా లగ్జరీగా బ్రతికాను నేను. ఎవ్రీథింగ్ ఆన్ ఫింగర్ టిప్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఒక కొత్త అనుభవంలోనికి వచ్చాను నేను. ఇవన్నీ చెప్తున్నప్పుడు కొంత బాధ కలుగుతుంది, కానీ ఎక్కువగా సంతోషం అయితే ఉంది. బాధ ఎందుకు కలుగుతుందంటే, జస్ట్ 10 daysలో ఇంతగా క్లోజ్ అయిపోయి కేవలము ప్రభు కోసం జీవించాలి. అందరిది ఒకటే ఏమంటారు, మన గోల్. నేను చెప్పిన వాళ్ళ గురించి నవబాబు అన్న, చంద్రశేఖర్ అన్న, శ్యామ్ బ్రదర్, భాగ్యరాజ్ బ్రదర్, ప్రసాద్ బ్రదర్, ఇంకా ఇక్కడ బీడీ చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క జీవితము, వాళ్ళు ఎలా వచ్చారు సేవకి, ఇవన్నీ నేను నేర్చుకున్న తర్వాత అందరిది ఒకటే, దేవుని కోసం బతకాలి, ఆయన కోసం తెచ్చిపోవాలి. ఏది ఏమైనా సరే క్రీస్తు ప్రేమను క్రియారూపంలో చూపించాలి. ఇదే అందరి యొక్క లక్ష్యం. చాలామందితో మాట్లాడడం జరిగింది. క్యాంటీన్లో కావచ్చు, ఎగ్జామినేషన్ హాల్లో కావచ్చు, స్టడీ అవర్స్లో కావచ్చు, లేకపోతే రూమ్స్లో పర్సనల్గా వెళ్ళి కలిసినప్పుడు కావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, బట్ a beginning to the greatest call. దేవుడు నాకు పిలిపించినప్పుడు దేవుని అడిగా, నేను ఎలా చేయాలి ప్రభు నీ సేవ అని. ఎవరిని కలవాలయ్యా నాకు తెలీదు. God told me, go to that college, you will meet lot of people, but I met lot of souls here. ఒక మంచి జ్ఞాపకంతో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాము. దేవుని కృపను బట్టి తప్పకుండా అందరం మంచి మార్కులతో పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి కూడా వెళ్ళబోతున్నాము. చిన్న ప్రయాణం స్టార్ట్ అయింది. దేవుడు నడిపిస్తాడు, ఎందుకంటే ఇది ఆయన పని. నా సొంత పని కోసం అయితే నేను భయపడాలి, కానీ నా దేవుడు నడిపాడు.
ఆయన నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఇదంతా విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. అంతవరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే కాలేజ్లో DCS2 డిప్లొమా ఇన్ క్రిస్టియన్ స్టడీస్ సెకండ్ ఇయర్లో వెళ్ళబోతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 से रवाना होने को तैयार है।
రైట్ తీసుకోను. రైట్. ఇక్కడ ఆపేసాను. ఇక్కడ